సాధించాలి 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 కొంచెం బీసీల ఐక్యత మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా మరి ఆయన చిత్రపటాన్ని ఘన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి, విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రథమ హక్కు అని చెప్పి మరి ఆ రోజు విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి అణగారిన వర్గాలందరికీ కూడా సమన్యాయం కల్పించాలని చెప్పి పెద్ద ఉద్యమాలు చేసిన నాయకుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా మహిళలు విద్యావంతురాలు కావాలి అని చెప్పి కోరుకొని మరి తన భార్యను మరి విద్యను అభ్యసించేదాని కోసం ఆయన పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక స్కూల్ని కూడా ప్రారంభించి మహిళలకు విద్యాభ్యాసం నేర్పించిన ఘనత కూడా మరి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరి అదేవిధంగా ఆయన సతీమణి మరి ఇద్దరు కలిసి మహిళలకందరికీ కూడా విద్య అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మరి అనేక ఉద్యమాలు చేసి మరి ఈరోజు అణగారిన వర్గాలు మరి ఈరోజు గౌరవంగా ఈరోజు ఈ దేశంలో బ్రతుకుతున్నారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది. ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం ఖచ్చితంగా పనిచేస్తారు. మరి అదేవిధంగా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం కృషి చేయడం జరిగింది. తర్వాత ఆయన తనయుడు మరి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది 2019 నుంచి 2024 వరకు. మరి బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీ వర్గాలకు మరి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తూ రాజకీయంగా కూడా మరి వాళ్ళకు అడుగులు చెయ్యి పట్టుకొని మన ముందుకు నడిపించిన వ్యక్తి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఆ రకంగా ఆయన 5 ఏళ్ల కాలంలో బీసీలకు పెద్దపీట వేస్తూ అనేక వేలాది కోట్ల రూపాయలు మరి ఏదైతే బీసీ సంక్షేమానికి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల పేటెంట్ అంటారు, బీసీల పార్టీ అంటది, మరి మాకు పేటెంట్ బీసీలు అంటారు, కానీ కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలను వాడుకునే పరిస్థితి ఉండదు ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మరి ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు. బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఆ రకంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా భద్రత అనేదే మరి ఈ రాష్ట్రంలో కరువైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవాళ ఒకటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మరి జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మరి ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేయండి, ఖచ్చితంగా బీసీలకు సమన్యాయం చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా గతంలో మనం చూసాం ఈ కడప నగరాభివృద్ధి కోసము మరి అన్ని సర్కిల్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. మా పాలక వర్గంలో కానీ మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆ సందర్భంగానే మరి ఏదైతే మన ఓల్డ్ బస్ స్టాండ్ సర్కిల్ని మరి జ్యోతిరావు పూలే సర్కిల్గా నామకరణం చేస్తూ మరి అక్కడ ఉండే విగ్రహాన్ని మరి అదేవిధంగా ఆ సర్కిల్ని ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పి మరి సుమారుగా 1.5 కోట్లతో ఆ సర్కిల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. కానీ అంతలోకే ప్రభుత్వం మారిన తర్వాత మరి వచ్చిన పాలకులు మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడుండే ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారు చూస్తే మరి ఆ విగ్రహానికి శంకుస్థాపన కూడా ఇప్పటి వరకు చేయని పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే ద్విశతాబ్ది ఉత్సవాలు మనం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటే ఒక ప్రజాప్రతినిధిగా స్థానిక శాసనసభ్యురాలుగా ఒక దండ వేసేదానికి కూడా ఈరోజు రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా మరి ఆ సర్కిల్లో మనం పెట్టింది ఏంటి, ఆ సర్కిల్ డెవలప్మెంటు, మరి ఆ సర్కిల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలి, మరి అదేవిధంగా ఆ సర్కిల్లో ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఏదైతే మనము డెవలప్ చేయడం ప్రారంభించామో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దానికి శంకుస్థాపన చేయలేదు, ఆ ఫౌంటైన్ ఏర్పాటు చేయలేదు, ఆ ఐమాక్స్ లైట్లు కూడా ఈ 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి ఆ సర్కిల్ మీద ధ్యాసే పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపించడం లేదు. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి, బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేయండి. మరి బీసీల కోసం తప్పించిన పార్టీ ఏది, బీసీలను అభ్యున్నతిలో ముందుకు వెళ్ళాలి, మరి అన్ని బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచించిన నాయకుడు ఎవరని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారికి అండదండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సోదరులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి ఆ మహానేత ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మరి ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటూ ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా మరి ఖచ్చితంగా శ్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా కడప వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే పాత బస్టాండ్లో గల పూలే విగ్రహం దగ్గర అంగరంగ వైభవంగా వైసీపీ పార్టీ శ్రేణులు 100 మంది హాజరై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గురించి చెప్పుకుంటే 185 సంవత్సరాల కిందటే, అంటే అతనికి 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే వివక్షకు గురయ్యి అతను ఈ మాదిరి ఉంటే గన మా తోటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎంతో ఇబ్బంది పడతారు, దీన్ని అధిగమించేది ఎలా అని తన ఆలోచన ఐడియాలజీలో ఉన్నటువంటి విధానాన్ని మార్పు ఎలా చెందాలని ఆ రోజే తీర్మానం చేసుకొని, ముఖ్యంగా దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలా అనేది కొన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఆలోచన చేసి దీనికన్నిటికీ కారణం ఒక విద్య తప్ప ఇంకొకటి వేరేది ఏదీ లేదని ఆలోచన చేసి విద్యతోనే సాధ్యమవుతుందని అతను తీర్మానించుకొని అప్పటి నుంచి అణగారిన వర్గాలను ఒక తాటి మీదికి తీసుకొచ్చి విద్యను అభ్యసించడం చేశారు. అలాగే మొత్తం మీద ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థలం కూడా కొంతమంది చేతుల్లోనే ఉండేటటువంటిది. మీరు చరిత్రల్లో కానీ రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ చెక్ చేసుకోండి.
భారతదేశం మొత్తం ఒకే ఒక కులానికి సంబంధించిన ఆస్తిగా ఉండేది. దానిని ఈ చదువుకుంటేనే మాకు హక్కు, మాకు వస్తుంది, మా భూభాగం ఏంది అనే తెలుస్తుందని ఈ ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి చదువు చెప్పడం మొదలుపెట్టి అక్కడి నుంచి బీజం వేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. దాన్ని ఈరోజు మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు మేము అందరము ఇలా చదువుకొని విద్యా ఉద్యోగాల్లో రాణిస్తూ పారిశ్రామికంగా రాజకీయాల్లో రాణిస్తున్నామంటే అది ఒకే ఒక వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాల్టి రోజున జ్యోతిరావు పూలే పాత బస్టాండ్లో గల విగ్రహం దగ్గరికి అన్ని పార్టీ శ్రేణులు, అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు ఇక్కడికి విచ్చేశారు. మా కడపకు సంబంధించిన ఎమ్మెల్యే గారు రాలేదు. ఇప్పటికీ మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము, శాసనసభలో పూలే గారి విగ్రహాన్ని, అమరావతిలో 200 అడుగుల విగ్రహాన్ని తీర్మానం చేసి పంపించేదానికి మీరు కృషి చేయాలని, మరియు కడపలో ప్రతి సంవత్సరము పూలే జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించి ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీలు అందరూ పండగ వాతావరణంలో జరుపుకోవాలని మీరు తీర్మానం చేయాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము.